Good morning. Today topic discuss about Molar diagram. మోయిలర్ చార్ట్ ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. ఏంటి ఆఫ్బో ప్రిన్సిపల్ డిస్కస్ చేసుకున్నాం. ఆఫ్బో ప్రిన్సిపల్ అంటే ఏంటి? ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి లోయెస్ట్ ఎనర్జీ లెవెల్లో నిండిన తర్వాత హైయర్ ఎనర్జీ ఆర్బిటల్కి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయని చెప్పుకున్నాం. అది ఆఫ్బో ప్రిన్సిపల్. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ కూడా రాద్దాం. N+L రూల్ ప్రకారం ఇందులో కూడా జరుగుతుంది అనమాట. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మోయిలర్ డయాగ్రామ్ ఆల్రెడీ మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఎవరికైనా అది రాకపోతే ఒకసారి చేస్తాం, నేర్పిస్తాము. ఫస్ట్ 8 వరకు ఎస్ఎల్ రాసుకోవాలి. 2s 3s 4s 5s 6s 7s 8s అనమాట. 8 ఎస్ఎల్ రాసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి 2p 3p 4p 5p 6p 7p అనమాట. 7p 6pలు రాసుకోవాలి. నెక్స్ట్ డీలు 3d 4d ఒక్కొక్కటి వదిలేయాలమ్మా. ఇక్కడ వదిలేయాలి. ఇక్కడ ఒకటి వదిలేసాను, మళ్ళీ ఇక్కడ ఒకటి వదిలేసి 3d 5d 6d ఇక్కడ 4f 5f. ఇదమ్మా మోయిలర్ డయాగ్రాము. ఈ విధంగా రాసుకోవాలి. ఫస్ట్గా ఎన్ని ఎస్ఎల్ రాసుకున్నాం? 8 ఎస్ఎల్ రాసుకోవాలి. ఎన్ని పీలు రాసుకోవాలి? 6 పీలు రాసుకోవాలి. ఎన్ని డీలు రాసుకోవాలి? 4 డీలు రాసుకోవాలి. ఎఫ్లు ఎన్ని రాసుకోవాలి? 2 ఎఫ్లు రాసుకోవాలి. ఈ విధంగా రాసుకున్న తర్వాత డయాగ్నల్గా గీయడమే. డయాగ్నల్గా ఈ విధంగా గీయాలన్నమాట. ఈ విధంగా గీయాలమ్మా. ఇది మోయిలర్ డయాగ్రామ్ అనమాట. అంటే ఈ ఫస్ట్ ఇవన్నీ n ఇది n వాల్యూ అనమాట, 1 అనమాట. ఇవన్నీ ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ అనమాట. ఇవన్నీ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్ అనమాట. ఇవన్నీ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్స్. L వాల్యూస్ SPDF ఆల్రెడీ నేను చెప్పుకున్నాం. ఆఫ్బో ప్రిన్సిపల్ ముందు వీడియోలో ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మోయిలర్ గ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ యూజ్ ఏంటి? ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వల్ల వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు ఎన్నో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ ఉంది. దీని యొక్క అటామిక్ నెంబర్ 6 అనమాట. ఫస్ట్ ఏది ఉంది? S ఉంది. తర్వాత 2s రాయాలి. నెక్స్ట్ ఎయిట్ రాయాలి, 2p రాయాలి. ఎస్ ఆర్బిటల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు పడతాయి? ఎస్ ఆర్బిటల్లో 2 మాత్రమే పడతాయి. p ఆర్బిటల్లో 6, d ఆర్బిటల్లో 10, f ఆర్బిటల్లో 14. ఇప్పుడు 1s ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6కి s ఎన్ని హోల్డ్ చేయగలదు? 2 మాత్రమే. 1s2. ఇక్కడ పైన 2s2. ఇంకా p ఆర్బిటల్ ఎన్ని ఉంటాయి? ఆర్బిటల్స్ అంటే ఈ విధంగా కదా 3 ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్కటి నిండాలి. ఒక్కొక్కటి నిండిన తర్వాతే కదా అంతే 2 నిండాయి. ఇంకెన్ని మిగిలిపోయిందో 1 వ్యాలెన్స్ ఉండిపోయింది. అంటే ఇంక ఫిల్ అవ్వలేదు. ఇది ఈ 2 మాత్రమే ఉన్నాయి. ఓకేనా? ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ దీనికి ఒక ట్రిక్ ఉందమ్మా. మీకు ఇబ్బంది అనిపిస్తే ఇది ఈ విధంగా రాసుకోవచ్చు. 1s తర్వాత 2s తర్వాత 2p తర్వాత 3s తర్వాత 3d 1s 2s 2p తర్వాత 3s తర్వాత 3p తర్వాత 4s 3d ఈ విధంగా రాసుకోవచ్చు. లేదు మీకు ఇంకా డౌట్గా ఉందనుకో, ఇప్పుడు మనం ఇంకొకటి ఉందమ్మా. ఇంకొకటి చెప్దాం. చెప్పనా? ఇంకొకటి చెప్పడానికి ఏముందంటే ప్రస్తుతానికి చెప్తాను. సోషల్ సైన్స్ ఏం లేదమ్మా. SPDF అన్నది కదా, ఇది రివర్స్ ఆర్డర్లో రాయాలన్నమాట. ఒక్కొక్కటి
ఇది 2 టైమ్స్ రాయాలి. నెక్స్ట్ తర్వాత పిఎస్ అనేది 2 టైమ్స్ రాయాలి. తర్వాత డిపిఎస్ కలిపి 2 టైమ్స్, ఇది 2 టైమ్స్, ఎస్ఎస్ 2 టైమ్స్, పిఎస్ 2 టైమ్స్, ఎస్ఎస్ 2 టైమ్స్, పిఎస్ 2 టైమ్స్, డిపిఎస్ 2 టైమ్స్ అనమాట, ఎఫ్డిపిఎస్ 2 టైమ్స్ అనమాట. ఓకేనా? ఇలా ఈ ఎస్పీడిఎఫ్ని రాస్తున్నమాట. దీన్ని ఈ విధంగా కోడ్ చేసుకోవచ్చు. ఎస్ఎస్ అంటే సోషల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, పిఎస్ అంటే ఫిజికల్ సైన్స్, డిపిఎస్ అంటే ఫిజికల్ సైన్స్లో ప్రాక్టికల్స్ ఉంటాయి కదా, డ్యూరింగ్ ప్రాక్టికల్ సైన్స్ అనమాట. తర్వాత ఎఫ్డిపిఎస్ అని రాసుకోవచ్చు. ఎఫ్డిపిఎస్ అంటే ఏంటి అసలు? ఫోకస్ డోంట్ పోస్ట్పోన్ స్టడీస్, ఈ విధంగా చెప్పుకోవచ్చు. లేదా దీనికి ఒక ఎగ్జిక్యూషన్ చెప్తాను ఆగండి. ఫోకస్ డోంట్ పోస్ట్పోన్ స్టడీస్. ఓకేనా? ఈ విధంగానే రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎన్ని ఎస్లు ఉన్నాయి? ఫస్ట్ 2 ఎస్లు, 3, 4, 5, 6, 7, 8 ఎస్లు అయిపోయా. 8 ఎస్లు అయిపోయాయి అలాగే ఎస్లు. తర్వాత పీలు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? సెకండ్ స్టార్ట్ అయ్యాయి. మనకు తెలుసు సెకండ్ సెల్లో ఉంటుంది, అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ కేఎల్ఎంఎన్ అని రాసుకున్నప్పుడు ఇక్కడ ఎస్ ఫస్ట్ 1 ఎస్ మాత్రం ఉంటుంది. ఇక్కడ ఎస్పి, ఇక్కడ ఎస్పిడి, ఇక్కడ ఎస్పిడిఎఫ్. పి ఎప్పుడు సెకండ్ సెల్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇదే విధంగా అనమాట. కేఎల్ఎంఎన్ రాసుకున్నాం అనుకో, ఇక్కడ ఎస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సెల్ ఇది, సెకండ్ సెల్ ఇది, థర్డ్ సెల్ ఇది, ఫోర్త్ సెల్ ఇది. ఫోర్త్ సెల్ ఎల్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఎల్ ఇక్కడ స్టార్ట్ అయిందంటే ఎల్ సెకండ్ సెల్ నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ పి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ డి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎఫ్ స్టార్ట్ అవుతుంది ఫోర్త్ సెల్లో. ఇక్కడ అదే చేస్తాం అనమాట. 2 ఇక్కడ రాసాం, 3, 4, తర్వాత 5P, 6P, 7P రాసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకేటి? డి ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 3 నుంచి, 3 అనమాట. ఇక్కడ D3, ఇక్కడ 4, ఇక్కడ 5, ఇక్కడ 6. ఎఫ్లో ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది? 4th, ఇంకేటి? ఇక్కడ 5th. ఇంత ఈ విధంగా రాసుకోవచ్చు. ఇలా రాసుకొని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈచ్ అండ్ ఈజీగా మనం చేయొచ్చు. ఎస్ఎస్ అంటే సోషల్ సైన్స్, పిఎస్ అంటే ఫిజికల్ సైన్సెస్ అనమాట, డిపిఎస్ అంటే డ్యూరింగ్ ప్రాక్టికల్ సెషన్స్ అనమాట. అంటే ఫిజికల్ సైన్స్లో ప్రాక్టికల్స్ అనేవి జరుగుతాయి కదమ్మా, డ్యూరింగ్ ఫిజికల్ ప్రాక్టికల్ సైన్స్ అనమాట, డ్యూరింగ్ ప్రాక్టికల్ సైన్స్. ఎఫ్డిఎస్ అంటే ఫాలో డోంట్ పోస్ట్పోన్ స్టడీస్ అనమాట. నువ్వు ఖచ్చితంగా డైలీ ఫాలో అవ్వాలి స్టడీస్, పోస్ట్పోన్ చేయకూడదు, అదనమాట. ఇది ఈ విధంగా ఎలక్ట్రాన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఏది? లిథియం రాయాలి. లిథియం రాయాలంటే అటామిక్ నెంబర్ 3 అనమాట లిథియం. దాన్ని ఎలా రాస్తాం? 1:2:1. ఎందుకంటే దీని అటామిక్ నెంబర్ ఇది. మనకి ఇది వస్తే మాయిలర్ డయాగ్రామ్ వస్తేనే రాయగలము ఈ విధంగా. లేదు సార్ మాకు ఇంకా కష్టంగా ఉందంటే ఏం లేదు, ఇక్కడ 1 to ఫస్ట్ ఎస్ గుర్తుపెట్టుకోవాలి. సోషల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ డ్యూరింగ్ ప్రాక్టికల్ సెషన్స్. ఫిజికల్ సైన్స్లో ప్రాక్టికల్ సెషన్స్ అనేవి జరుగుతాయి. ఫాలో ది డోంట్ పోస్ట్పోన్ స్టడీస్. మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, పోస్ట్పోన్ చేయకూడదు స్టడీస్ని. ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది. లేదా ఎస్పీడిఎఫ్ ఉంది కదా, ఎస్పీడిఎఫ్లో ఫస్ట్ ఇది 2 టైమ్స్, ఈ తర్వాత ఈ 2 కలిపి 2 టైమ్స్, తర్వాత ఈ 2 ఎస్పీడి కలిపి 2 టైమ్స్, తర్వాత ఎఫ్డిపిఎస్ కలిపి 2 టైమ్స్ అలా రాసుకొని నెక్స్ట్ నెంబరింగ్ ఏంటి 1, 2, 3 అలా ఇచ్చేయాలి అనమాట ఈజీగా. ఓకేనా? ఈ విధంగానే ఇచ్చుకోవచ్చు. లేదు ఇంకా మీకు మనకు కష్టంగా ఉంది సార్ అంటే చూద్దాము. ఒక మాట చెప్తాను, సింపుల్గా చెప్దాం. 1, 2 ఉంది ఇక్కడ. 1, 2 తర్వాత మళ్ళీ ఇంకేంటి? 1, 2 తర్వాత 2, 3, 3, 4 అంటే ఏం లేదు, ఈ నెంబరు మళ్ళీ రివర్స్ వచ్చి పెరుగుతుంది అనమాట ఇక్కడ. అంతే ఇక్కడ కూడా 3, 4,
5 6 5. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ 4 5 6 అనమాట, రెండో నెంబర్ పెరుగుతుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ 4 5 6 7 అని వేసుకున్నాం. తర్వాత ఈ 5 ఉంది కదా, 5 6 7 8 అనమాట. అంటే ఇక్కడ నెంబరు రిపీట్ అవుతుంది అనమాట. ఈ విధంగా అర్థమవుతుందమ్మా. ఈ విధంగా రాసుకున్న ఈజీగా వచ్చేస్తుంది అనమాట మనకి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఈజీ అమ్మ, నేర్చుకోండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.